భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదుల మీటింగ్ హాల్లో నెహ్రూ జయంతి వేడుకలు జిల్లా బార్ అధ్యక్షులు అక్కినేని సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ నెహ్రూ ప్రధానమంత్రి అని సాంకేతిక విద్య, డ్యాములు, పరిశ్రమలు మొదలైన వాటి అభివృద్ధికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షులు మాట్లాడుతూ నెహ్రూ చిన్నపిల్లల పట్ల తనకున్న ప్రేమతో చాచా నెహ్రూగా ప్రసిద్ధి చెందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు బాణమూర్తి గొల్లపూడి, బత్తుల రామారావు, సుచరితవ మరియు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, కోర్టు పీపీలు పాల్గొన్నారు. అదేవిధంగా ఇంకొక పెద్ద సార్ కూడా 2 ఏసీలు ఇస్తానన్నారు. ఆ ఏసీలు ఒకటి మహిళా బార్రూంలో, ఇంకొకటి జెంట్స్ బార్రూంలో పెట్టే కార్యక్రమం చేయడానికి మేము ముందుకెళ్తాం. ఆ రకంగా ఈ రోజున ప్రధాన న్యాయమూర్తి జడ్జి గారు వసంత పాత్ర సార్ చేతుల మీదుగా ఏసీని ఆన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జిల్లా జడ్జి గారికి మనందరికీ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే, ఈ నెల 18 నుంచి మనకి ఈ ఫైలింగ్ అని ఒక హైకోర్టు వారు సర్క్యులర్ పంపించారు. ఆ సర్క్యులర్ తోటి మనం దాదాపుగా ఒక నెలకు 15 డేస్లో మనం అందరం ఒక రిజిస్టర్ చేయించుకొని ఆ రిజిస్టర్ ద్వారా యూనిక్ ఐడి నెంబర్ ద్వారా మనం ఫైలింగ్ చేయాల్సి వస్తుంది. దానికోసము తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ఇచ్చినటువంటి సిఓపి సర్టిఫికెట్లు, ఐడి కార్డ్స్, ఆధార్ కార్డ్స్, ఫోటోలు ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ మన కంప్యూటర్ని పెట్టి అన్ని ఇక్కడి నుంచే చేద్దామని మేము కార్యవర్గం నిర్ణయించుకున్నాము. ఆ రకంగా మనకి జడ్జి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అసలు మేము ఎలా రిజిస్టర్ చేయించుకోవాలి, రిజిస్టర్ చేయించుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకోబోయే ముందు మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ ఫైలింగ్ ఎలా చేయాలి, ఎక్కడి నుంచి ఆ ఫైల్ మేము చేసిన ఫైలింగ్ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది, తర్వాత మన కోర్టుకి ఎలా వస్తుంది, మనం ఫిజికల్ ఫైలింగ్ ఎలా అక్కడి నుంచి మనం ఎలా చేయాలి అనే దాని మీద మాకు 1 or 2 డేస్ సెషన్స్ సీనియర్ ఎవరైతే ఉన్నారో మాస్టర్ ట్రైనీ అతని చేత మాకు క్లాస్ చెప్పించవలసిందిగా జడ్జి గారిని మనందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. అధికారిని నెహ్రూ గారికి పూలమాలలు అలంకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. So in the villages, in my rural villages, to handle that particular that procedure, so we will look for the avenues and the who are the masters, and unless the training is imparted how to operate the gadgets, we may not be able to, and it requires practice as well. When initially the laptops were given to us for the first time here in Kottagudem itself in 2006 or 2007, then 3 trainers had been deputed, and then Rangarav, Mira Sheikh, Ahmad Raja and I, we underwent training for 15 days to learn the laptop. In the similar way, we will explore the possibility of and we will arrange the classes and extend all. Thank you for giving this opportunity. Thank you. 45 సంవత్సరాల సుదీర్ఘ న్యాయవాది వృత్తిలో కొనసాగినటువంటి ఈరోజు 70వ బర్త్డే జరుపుకుంటున్నటువంటి పల్లెల సాంబశివరావు గారికి మన అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చాలాసార్లు నేనైతే వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చేశాను. సో అటువంటి సార్ని 45 సంవత్సరాల
సుదీర్ఘ న్యాయవాది వృత్తిలో కొనసాగినటువంటి వారిని వారి 70వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా మేము చిరు సన్మానం చేద్దామని అనుకుంటున్నాం సార్ని. ఐ రిక్వెస్ట్ మలేష్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో కార్యక్రమం